హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎన్‌కే అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు వీఆర్ఓకి సంబంధించి ఒక సిరీస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు కుదరట్లేదు. నాకున్న టైం అందుబాటులో ఉండట్లేదు. ఇప్పుడు కూడా నేను లంచ్ టైంలో నా జాబ్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ టైంలో ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ ఏమనుకోకండి, టైంకి వీడియోస్ రావట్లేదు. నాకు వీలున్నప్పుడల్లా మీకు సజెషన్స్ ఇవ్వడానికి, మీకు హెల్ప్ చేయడానికే చూస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి సంబంధించి పేపర్ 2లో ఎలాంటి బుక్స్ చదవాలి అనేది చూద్దాం. ఎందుకంటే చాలామంది పేపర్ 1కి బుక్స్ తెలుసు సార్, కానీ పేపర్ 2కి ఎలాంటి బుక్స్ చదవాలనేది అడుగుతున్నారు. ఎందుకంటే ఇది కానిస్టేబుల్ ఎస్ఐకి ఉన్నట్టు లేదా గ్రూప్ 4కు ఉన్నట్టు అర్థమెటిక్ కాదు కాబట్టి, సెపరేట్‌గా ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఏ బుక్స్ చదవాలనేది చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. సో వీఆర్ఓ నోటిఫికేషన్‌కి సంబంధించి కూడా చాలామంది వీఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా? రాదా? అనేది అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఒక అనౌన్స్‌మెంట్ అయితే చేసింది. దాంట్లో భాగంగా వీఆర్ఓ, వీఆర్ఏలుగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వచ్చిన 1365 మందిని నేరుగా రెవెన్యూలోకి తీసుకుంటాం. మిగిలిన వీఆర్ఓలు, వీఆర్ఏల్లో ఇంటర్, డిగ్రీ అర్హులైన వారికి పరీక్ష పెడతాం. అంటే ఏమంటున్నారంటే అండి, ఇంతకుముందు టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 1365 వీఆర్ఓ పోస్టులని రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళని డైరెక్ట్‌గా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే పాత వేరే వేరే సర్వీస్‌లోకెళ్ళిన వీఆర్ఓ, వీఆర్ఏలని వాళ్ళకు ఎగ్జామ్ పెట్టి వాళ్ళని తీసుకుంటామంటున్నారు. దాంట్లో భాగంగా ఈ పరీక్ష అనంతరం ఇంకా పోస్టులు మిగిలితే టీజీపీఎస్‌సీ ద్వారా భర్తీ చేస్తామంటున్నారు. సో టోటల్‌గా 11,000 వరకు పోస్టులను వాళ్ళు అనుకున్నారు ఇద్దామని. దాంట్లో భాగంగా 1365 పోస్టులు ఆల్రెడీ పాత టీజీపీఎస్‌సీ ద్వారా వీఆర్ఓ అనేది రిక్రూట్ చేసుకున్నారు. సో వీళ్ళు ఆప్షన్స్ వచ్చేసి 9,000 మంది వరకు ఆప్షన్స్ ఇచ్చారు. మేము మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థలోకి వస్తామని చెప్పి. సో వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ తర్వాత వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకు జాబ్స్ తీసుకుంటారు. అందులో మిగిలిపోయిన పోస్టులు ఏమైనా ఉంటే అప్పుడు టీజీపీఎస్‌సీ ద్వారా రిక్రూట్ చేస్తారు. సో దాదాపుగా తక్కువ పోస్టులే వచ్చే అవకాశం ఉందండి. వీఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా అంటే మాక్సిమం రావచ్చు. కానీ తక్కువ పోస్టులనే వస్తాయని నేను అనుకుంటున్నాను. సో వీఆర్ఓ నోటిఫికేషన్ ఎప్పటి వరకు మనకు క్లారిటీ వస్తుందంటే ఇంకో కొంత టైం పట్టొచ్చండి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో వరకు మనకు పూర్తి క్లారిటీ అనేది రావచ్చు. సో సంక్రాంతి వరకు భర్తీ చేస్తామని చెప్పారు కానీ కాస్త టైం పట్టే అవకాశం ఉంది. మంత్రివర్గం అనేది సమావేశం ఇంకా పెట్టుకోలేదు. సో సీఎం పర్మిషన్ ఉన్న మంత్రివర్గ సమావేశం అనేది కాలేదు. ఆఫ్టర్ మినిస్టరియల్ మీటింగ్స్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎలా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఇవ్వాలా, లేదంటే ఎలా భర్తీ చేయాలనేది పూర్తి గైడ్‌లైన్స్ అని ఇస్తారు. అప్పటి వరకు మనం వీఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే. సో మీరు నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నారు. సో వీఆర్ఓ అనేది క్లారిటీ లేదు సరే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నారు. సో ఈ మధ్య వచ్చేసి టీజీపీఎస్‌సీ చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దాంట్లో భాగంగా మే 1 నుంచి కొత్త జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. అంటే ఏప్రిల్ వరకు, అప్ టు ఏప్రిల్ వరకు వాళ్ళు ఏ ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఒక గ్యాదర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ నుంచి తీసుకొని తర్వాత మే నుంచి రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే మే 1 నుంచి కొత్త జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తున్నారు. ఇదివరకు యాస్ పర్ జాబ్ క్యాలెండర్ అయితే వీళ్ళు ఏమనేవాళ్ళంటే యాస్ పర్ జాబ్ క్యాలెండర్ వీళ్ళు ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఫిబ్రవరి ఆ టైంలో. సో కాకపోతే ఇప్పుడు అనేది ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇంకా కొన్ని వేకెన్సీస్ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నొస్తాయి అనేది వేకెన్సీస్ ఇంకా పూర్తి క్లారిటీ లేకపోవడం కావచ్చు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క రిజల్ట్స్ అనేది పెండింగ్‌లో ఉండడం వల్ల కావచ్చు. సో పూర్తిగా ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే అప్ టు మార్చ్ వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ ఇచ్చేసి దాంతో పాటు కొన్ని పెండింగ్ ఉన్న రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసేసి తర్వాత గవర్నమెంట్ నుంచి ఎన్నెన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది లిస్ట్ తెప్పించుకొని ఆఫ్టర్ ఏప్రిల్ వరకు అదంతా ఒక మీటింగ్ లాగా పెట్టుకొని ఆఫ్టర్ ఇన్ని వేకెన్సీస్ ఈ డిపార్ట్మెంట్‌లో ఉన్నాయని క్లారిటీ వచ్చిన తర్వాత మే ఫస్ట్ వీక్ నుంచి నోటిఫికేషన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని అంటే మే ఫస్ట్ వీక్‌లో కంపల్సరీ వస్తుందండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్. ఎందుకంటే ఇప్పుడున్న ఫిబ్రవరిలోనే రావాల్సింది. అలాంటిది ఇప్పటికే పోస్ట్‌పోన్ అయింది కాబట్టి మేలో కంపల్సరీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే గ్రూప్ 4లో భారీ స్థాయి పోస్టులు ఉండేది, అది ఆల్రెడీ అయిపోయింది. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రీసెంట్‌గానే జరిగాయి. సో ఈ నోటిఫికేషన్స్ ఇప్పుడే ఇచ్చే అవకాశం అయితే లేదు. సో మస్ట్‌గా రావాల్సిన నోటిఫికేషన్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్. ఆ తర్వాతనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రావచ్చు. ఆ తర్వాత ఎస్ఐ నోటిఫికేషన్. సో మీరు ఇవన్నిటికి మ్యాథ్స్ అనేది ఉంటుంది. సో మ్యాథ్స్ అనేది కంపల్సరీగా చూసుకోవాల్సిందే. మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు కూడా కంపల్సరీ చూసుకోవాల్సిందే. సో ఇప్పటి నుంచి మే అని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 మంత్స్ టైం ఉంది. 5 మంత్స్ టైం ఉంది. అండ్ వచ్చేసి ఎగ్జామ్ 2 మంత్స్‌లోనే ఉంటుంది. వీళ్ళు ఇదివరకే చెప్పారు 5, 6 మంత్స్‌లోనే వీళ్ళు పూర్తిగా నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో 5, 6 మంత్స్‌లో నోటిఫికేషన్ అయిపోవాలి అని అంటే పూర్తిగా రిజల్ట్స్ కూడా ఇచ్చేసేయాలంటే మేలో నోటిఫికేషన్ వస్తే జూన్, జూలై ఆర్ ఆగస్ట్
కంపల్సరీ ఆగస్ట్‌లో ఎగ్జామ్ ఉంటుంది. ఏప్రిల్ ఆర్ మే సెప్టెంబర్, అక్టోబర్ ఆర్ నవంబర్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపల రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్‌ది. సో, మీకు చాలా టైం ఉందిలే, మే వరకు టైం ఉంది కదా! ఇప్పుడు ఏం చేస్తాం అని అనుకోకండి. కంపల్సరీగా మీకు సరిపోదు, టైం అనేది సరిపోదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆ 45 డేస్‌లో లేదా 50 డేస్‌లో మీరు కంప్లీట్‌గా సిలబస్ అనేది ఫినిష్ చేయలేరు. సో, కంపల్సరీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే ఒక డెడ్‌లైన్ అనేది పెట్టుకోండి. ఇప్పటి నుంచి ఆఫ్టర్ ఫెస్టివల్ కావచ్చు, ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. సో, ఆఫ్టర్ సంక్రాంతి తర్వాతైనా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మ్యాథ్స్‌కి రోజుకు 2-3 అవర్స్ కేటాయించినా కూడా జీఎస్‌కి 3-4 అవర్స్ కేటాయించండి. సో, మీకనేది ఒక ఫ్లోలో ఉంటుంది. అప్ టు నోటిఫికేషన్ అంటే ఈ 5 మంత్స్ ప్లస్ ఇంకో 2 మంత్స్ టోటల్‌గా 7 మంత్స్ వరకు టైం ఉంటుంది కాబట్టి మీరు ఈజీగానే కంప్లీట్ చేసుకోవచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి సంబంధించింది. వీఆర్ఓ వచ్చేసి ఎప్పుడుంటుంది ఏంటనేది పూర్తిగా మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు వీఆర్ఓ ప్లస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇది మరి ఏ బుక్స్ చదవాలి సార్? ఏ బుక్స్ చదవాలి? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి ఏ బుక్స్ చదవాలనేది చాలామంది డౌట్ ఉంటుంది. సో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి పేపర్ 1కి సంబంధించి నేను ఏ బుక్స్ చదవాలి అనేది, అంటే ఈ 11 టాపిక్స్‌కి సంబంధించి ఏ బుక్స్ చదవాలనేది నేను 3 పార్ట్స్‌గా ఇదివరకే వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో, అవి డిస్క్రిప్షన్‌లో లింక్స్ చూస్తాను. 3 పార్ట్స్ ఎలా చదవాలనేది కూడా నేను చెప్పాను. సో, ఈ 11 టాపిక్స్‌ని ఎలా చదవాలి, ఇదే 11 టాపిక్స్ వీఆర్ఓలో కూడా ఉంటాయండి. సో, మీరు వీఆర్ఓకి చదివినా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి చదివినా ఫస్ట్ పేపర్ అంటే జనరల్ నాలెడ్జ్ పేపర్ అనేది కామన్ పేపరే. సో, 3 పార్ట్స్‌గా వీడియో చేశారు. ఆ వీడియోస్ చూడండి, మీకు కంపల్సరీగా కొంతైనా యూజ్ అవుతాయి. ఈ వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాస్త ఎంకరేజ్‌గా ఉంటుంది. నేను టైం తీసుకొని మరి నా డ్యూటీ షెడ్యూల్‌లోంచి టైం తీసుకొని మరి మీకు వారానికి ఒక వీడియో అయినా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మ్యాథ్స్‌కి కూడా వీడియోస్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. తప్పకుండా అండి, మనకు టైం ఉంది, ఎనఫ్ టైం ఉంది. కంపల్సరీగా నేను నైట్ టైంలో అయినా సరే మీకోసం డైలీ 1 వీడియో ఆర్ 2 డేస్‌కో వీడియో అయినా మీకు చేస్తూ ఉంటాను. కనీసం సజెషన్స్ అయినా ఇస్తుంటాను మీకు. ఎలా చదవాలి టిప్స్ అయినా ఇస్తుంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. కనీసం ఎలా చదవాలని. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్‌లో ఉన్నాం కాబట్టి మాకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో, పూర్తిగా ఈ వీడియోని చూడండి. మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. మీకు ఎలా చదవాలనేది ఒక అవగాహన అయితే వస్తుంది. సో, టైం ఉంది కాబట్టి నేను కొన్ని బుక్స్ రిఫర్ చేస్తాను. దాన్ని బట్టి మీరు షెడ్యూల్ అనేది వేసుకోండి. సో, ఈ 11 టాపిక్స్ వచ్చేసరికి మనం 3 వీడియోస్ చేసాం. అదొకసారి చూడండి. మీకైతే ఐడియా ఉంది కదండీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా వీఆర్ఓకి వచ్చేసరికి మాక్సిమం 2 పేపర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, ఇందులో 11 టాపిక్స్ ఉంటాయి. సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి ఉంటుంది. అండ్ వీఆర్ఓకి ఇంకా క్లారిటీ లేదు. వీఆర్ఓకి సెకండ్ పేపర్ ఉంటుందా ఉండదా అనేదే క్లారిటీ లేదు. సో, వీఆర్ఓ నోటిఫికేషనే క్లారిటీ లేదు కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించే డిస్కస్ చేసుకుందాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌లో జనరల్ మ్యాథమెటిక్స్ అంటే పేపర్ 2కి ఏ బుక్స్ చదవాలనేది ఇప్పుడు చూద్దాం. సో, టోటల్‌గా 200 మార్క్స్ ఉంటాయని మనం ఇదివరకే డిస్కస్ చేసుకున్నాం. సో, మీ టార్గెట్ అనేది 140 ప్లస్ ఉంచుకోండి. ఇప్పటి నుంచి చదివితే మీరు 140 ప్లస్ ఈజీగా స్కోర్ చేయవచ్చు. సో, 140 ప్లస్ ఉంటే మీరు ఓపెన్‌లో ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే మీకు ఓపెన్‌లో 100% జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది మీరు కొంతమంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కి కూడా ఎలా చదవాలని అడుగుతున్నారు. సో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి చాలా తేడా ఉంటుందండి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది గెజిటెడ్ పోస్టే. సో, దానికి సంబంధించి సెపరేట్ సిలబసే ఉంటుంది. దానికి కూడా నోటిఫికేషన్ రావచ్చు. కాకపోతే తక్కువ పోస్టులున్నాయి. మేబీ 50 బిలోనే పోస్టులున్నాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ని. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ని ఇదివరకు యాస్ పర్ జాబ్ క్యాలెండర్ అయితే వాళ్ళు గ్రూప్ 2లో క్లబ్ చేసినట్టు అన్నారు. కాకపోతే అలా క్లబ్ చేయడం బాగుండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది సెపరేట్ డిపార్ట్మెంట్. దానికి గ్రూప్ 2కి అసలు సంబంధమే లేదు. సో, మనకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తేనే బాగుంటుంది. సో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గురించి మీకు కావాలంటే ఇంకో వీడియో నేను చేస్తాను. కంపల్సరీగా అది కూడా నోటిఫికేషన్ వస్తుంది. అది గెజిటెడ్ పోస్ట్ గ్రూప్ 2 క్యాడర్‌లో ఉంటుంది. సో, మీకు ఆ వీడియో కావాలనుకుంటే ఎఫ్ఆర్ఓ అని కింద కామెంట్ చేయండి, లేదా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా చేద్దాం అనుకుంటున్నాను. సో, మీకు కావాలనుకుంటే తప్పనిసరిగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు సెకండ్ పేపర్‌కి సంబంధించి ఏ బుక్స్ చదవాలో ఒకసారి చూద్దాం. సో, మనం ఇదివరకు చూసామండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా సరే ఈ 11 టాపిక్స్ ఉంటాయి. ఈ జీఎస్‌లో వచ్చేసరికి ఇది తెలుగు మీడియం వాళ్ళకి యూజ్ అవుతుందని తీసుకున్నాను. అండ్ పేపర్ 2 వచ్చేసరికి అంకగణితం ఉంటుంది. అంటే అర్థమెటిక్ మనకందరికీ ఉన్నట్టే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు ఇది కాస్త బెనిఫిటే. సో, ఎస్ఐ కానిస్టేబుల్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు అంకగణితం అంటే అర్థమెటిక్ అనేది కాస్త ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. కాకపోతే ఈ మిగిలిన టాపిక్స్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్‌లో చాలా తక్కువ ఉంటాయండి. సో, ఇది అందరికీ కొత్తే కాబట్టి మీరు ఎవరైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో వాళ్ళకనేది బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ బీజగణితం అంటే ఆల్జీబ్రా. ఇవన్నీ మనం 10th క్లాస్‌లో అంటే ఎస్ఎస్సీలో చదివుంటాం. సో, ఇవన్నీ మనకు 10th క్లాస్‌లో కొంతమందికి టాపర్స్‌లో ఉంటారు. అంటే 100కి 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు పేపర్ స్టాండర్డ్ లాస్ట్ టైం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పేపర్ స్టాండర్డే చాలా బాగా వచ్చింది. సో, ఇప్పుడు ఇంకా దారుణంగా రావచ్చు. పేపర్ టఫ్‌నెస్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలనంటే చూసి ఆన్సర్ పెట్టేలాగా ఉండాలి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే చూసి ఆన్సర్ పెట్టొచ్చు. ఒక క్వెషన్‌కి మనకు 5-10 మినిట్స్ కూడా పడుతుంది. మొన్న రీసెంట్‌గా చూసిన గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా అర్థమెటిక్ అయినా కూడా
రీజనింగ్ అయినా కూడా ఎలా ఇచ్చాడో మనం చూసాం. సో మీరు ఒకసారి ఆ పేపర్స్ ఒకసారి చూడండి. దాన్ని బట్టి టీజీపీఎస్సీ అర్థమెటిక్ అయినా సరే, ప్యూర్ మ్యాథ్స్ అయినా క్వెషన్స్ ఎలా ఇస్తుందనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ, త్రికోణమితి, జామెట్రీ, రేఖాగణితం, క్షేత్రగణితం, సో మెన్సురేషన్, గణాంకాలు అని ఉంది. గణాంకాలు కాదండి, సాంఖ్యక శాస్త్రం, సో స్టాటిస్టిక్స్. ఈ 6 టాపిక్స్ ఉంటాయి దీంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో 6 టాపిక్స్లో ఫస్ట్ అర్థమెటిక్లో ఏముంటుందండి, ఫస్ట్ ఎక్కువ చూసుకోవాల్సింది నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ అందరికీ తెలిసే, మ్యాక్సిమం నంబర్స్, రియల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఇలాంటి మీరు ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ గ్రూప్ 4లో కానీ చదువుంటే మీకు ఈ టాపిక్ అనేది ఈజీయే. నెక్స్ట్ ఇదంతా యూనిటరీ మెథడ్, అంటే దీంట్లో వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సెంటేజెస్, అప్లికేషన్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రొపోర్షన్, ఇవన్నీ వచ్చేసరికి యూనిటరీ మెథడ్లో ఉంటాయి. సో మీరు నంబర్ సిస్టమ్ ఒకటి, ఈ టాపిక్ ఒకటి, అండ్ ఎలిమెంటరీ నంబర్ థియరీ ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది, అంటే హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇలాంటివి చూసుకోవాలి. సో ఇది వచ్చేసరికి అర్థమెటిక్ పార్ట్, అంటే అంకగణితం యొక్క పార్ట్. దీంట్లోంచి అంటే పూర్తిగా టోటల్ 6 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ 6 టాపిక్స్ నుంచి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో 100 మార్క్స్కి ఎగ్జామ్ అంటే ఈచ్ టాపిక్ నుంచి 15 to 20 క్వశ్చన్స్ వరకు రావచ్చు. సో మీ 100 మార్క్స్లో మీరు 70+ అనేది స్కోర్ చేయాలి. అంత ఈజీ అయితే కాదు 70+ రావడం. సో కాస్త తగ్గినా కూడా 60 to 65 అయితే స్కోర్ చేసుకున్నా కూడా మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పేపర్ 2 అనేది తప్పనిసరిగా చాలా టఫ్గానే ఇస్తారు. గుర్తుంచుకోండి, పేపర్ 2కి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి 6 months అనేది మంచి టైం. ఎలా చదవాలనేది మీకు క్లియర్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ చదవాలనేది ఈ వీడియోలో చేస్తాను. సో ఈ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. సో వచ్చేసరికి అర్థమెటిక్ ఇంతకుముందు చూసాం. అండ్ ఆల్జీబ్రా వచ్చేసి బీజగణితం. దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే సమీకరణాలు ఉంటాయి. అంటే చిన్నప్పుడు మనం చూసాం కదా, x+3 = 9 అయితే x ఎంత, అలాంటివి అడగొచ్చు. రేఖీయ సమీకరణాలు 2x+3 = 0 అయితే x ఎంత, అంటే ఇంత సింపుల్గా అడగడండి, కాస్త టఫ్గానే ఉంటుంది. అంటే బేసిక్గా మీకు ఆల్జీబ్రా అనేది ఇప్పటివరకు మీరు చూస్తున్నారో లేదో, సో మీకు ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అది తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా. సో ఏకపది, ద్విపది, బహుపదులు, అలాగే బీజీయ సమాసాలు, అంటే అడిషన్, సబ్స్క్రిప్షన్, అలాగే భాగహారాలు, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది ఈ ఆల్జీబ్రాలో. సో ఆల్జీబ్రా అనేది ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కంప్లీట్గా ఒక్కొక్క టాపిక్ గురించి ఏమేమి ఉంటాయి అనేది ప్రీవియస్ పేపర్స్ కూడా నేను ఒకసారి, అంటే ఎలా వచ్చింది అనేది, దాని ఆన్సర్స్ కూడా ఎలా చేయాలనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ. ఇందులో ఎక్కువగా వచ్చేసరికి మనకు హైట్స్ అండ్ డిస్టెన్స్ మీదనే అడుగుతాడండి. ఇదివరకు కూడా ఎత్తులు దూరాల మీదనే మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయి. 10 to 15 క్వశ్చన్స్ దీనిపైన వచ్చాయి. సో సింపుల్గా వచ్చేసి tan θ + cot θ = 2 అయితే θ వాల్యూ ఎంత, ఇలాంటి క్వశ్చన్ అడగొచ్చు. సో ట్రిగ్నోమెట్రీలో మనం 10th క్లాస్ స్టాండర్డ్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ జామెట్రీ, ఇది రేఖాగణితం, అంటే లైన్స్ అండ్ యాంగిల్స్ ఇలాంటివి చూసుకోవాలి. ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ద పాయింట్, ప్యారలల్ లైన్స్, సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. జామెట్రీ అనేది రేఖాగణితం, అంటే రేఖలకు సంబంధించి ఉంటుంది. అంటే లంబరేఖలు, కోణాలు, త్రిభుజాలు, కోణాల్లో రకాలు, యాంగిల్స్ అలాంటివి చూసుకుంటూ ఉండాలి. సరళ రేఖ అంటే ఏంటి, సో ఇది అనేది జామెట్రీకి సంబంధించింది. నెక్స్ట్ మెన్సురేషన్, దీంట్లో ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్, రెక్టాంగిల్, పారలోగ్రామ్స్, ట్రయాంగిల్ అండ్ సర్కిల్, అంటే ఏరియాస్, వైశాల్యాలు, ఇవి చూసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్, ఇది టేబులర్ ఫామ్ ఇస్తారు లేదా గ్రాఫికల్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు, దాని నుంచి మనం ఆన్సర్ అనేది తీసుకురావాలి. పాలిగాన్స్, హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్, ఇవన్నీ మనం చూసుకుంటాం. సో డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి దగ్గరగా స్టాటిస్టిక్స్ వస్తుంది, అంటే సాంఖ్యక శాస్త్రం వస్తుంది. టోటల్గా ఈ 6 టాపిక్స్ అండి. 6 టాపిక్ల నుంచి 100 మార్క్స్కి వస్తుంది. మనం 70+ స్కోర్ చేయాలని టార్గెట్గా ఇప్పటి నుంచే పెట్టుకుని వర్కౌట్ చేద్దాం. ఈ 6 monthsలో మీరు ప్రయత్నిస్తే కంపల్సరీగా 70+ మార్క్స్ అనేది మీకు కంపల్సరీగా వస్తాయి. సో ఇది అనేది అందరికీ కొత్తే. ఎవరైనా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యి ఉన్నా కూడా ఒక అర్థమెటిక్ పార్ట్ మాత్రమే చేయగలరు, ఇవంత ఈజీగా చేయలేరు. సో దీనికి సంబంధించి ఎలాంటి బుక్స్ చదవాలనేది ఇప్పుడు చూద్దాం. సో మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి బుక్స్ ఎలాంటివి చదవాలంటే, నేను పర్టికులర్గా మార్కెట్లో ప్రస్తుతానికైతే ప్రైవేట్ ఆథర్స్ ఎవరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి బుక్స్ అనేది రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఎక్కువ బుక్స్ ఉన్నా కూడా అర్థమెటిక్గా ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ విఆర్ఓ తీసుకున్నా, గ్రూప్ 4 తీసుకున్నా, ఎస్ఐ కానిస్టేబుల్స్ తీసుకున్నా, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటివి కూడా తీసుకున్నా కూడా అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఉంటుంది. సో ప్యూర్ మ్యాథ్స్ అనేది దాదాపుగా ఎలాంటి నోటిఫికేషన్లో ఉండదు, అదొక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లోనే ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. కాబట్టి దానికోసం సపరేట్గా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క స్ట్రాటజీతోని ఒక బుక్ రిలీజ్ చేస్తే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా ఉండాలి, అప్పుడే వాళ్ళ మార్కెటింగ్ అనేది బాగుంటుంది. ఒక బుక్ రిలీజ్ చేసి ఒకే నోటిఫికేషన్కి యూజ్ అయ్యేలాగా ఉంటే వాళ్ళు అంత ఈజీగా బుక్స్ అనేది రిలీజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళ కాపీస్ అనేది తక్కువ అమ్ముడుపోతాయి. సో ఇప్పుడు అర్థమెటిక్ బుక్ రిలీజ్ చేస్తే లేదా రీజనింగ్ బుక్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఎస్ఐ
వాళ్ళు తీసుకుంటారు, అలాగే గ్రూప్ 4 వాళ్ళు తీసుకుంటారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళు తీసుకుంటారు, వీఆర్ఓ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తీసుకుంటారు. కానీ ప్యూర్ మ్యాథ్స్ అనే బుక్ రిలీజ్ చేస్తే ఎవరు అంత ఈజీగా బై చేయరు. కాబట్టి వాళ్ళు అంత ఈజీగా ఇప్పుడు ఈ బుక్స్ అనేది మార్కెట్‌లో ప్రత్యేకంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం అయితే, సెకండ్ పేపర్ కోసం అయితే మార్కెట్‌లో ఎలాంటి బుక్స్ లేవు. కాకపోతే మీరు కొన్ని బుక్స్‌ని తీసుకొని మీరు చదవచ్చు. ఇప్పుడు మీకు టైం ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఒకసారి వచ్చిన తర్వాత చాలామంది బుక్స్, చాలామంది ఆథర్స్, మ్యాథ్స్ వచ్చినోళ్ళు రానోళ్ళు కూడా బుక్స్ అనేది మార్కెట్‌లో తీసుకొచ్చేస్తుంటారు. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీరు కాంపిటీషన్‌లో ఉంటారు కాబట్టి కంపల్సరీగా మీరు ఎలా స్టార్ట్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. సో మీరు వచ్చేసరికి 6థ్ క్లాస్ మీ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినట్టే 6థ్ క్లాస్ బుక్స్ ఉంటాయి కదా! 6థ్ నుంచి 10థ్ వరకి ఆ బుక్స్ ప్రతి ఒక్కటి ఒకసారి చూడండి ఐడియా కోసం. మీకు తెప్పించుకోండి మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా కూడా, లేదంటే కోటిలో కానీ అక్కడ దొరుకుతాయి. అక్కడ నుంచి అయినా మీరు తీసుకొచ్చుకోండి ఒకసారి. సో ఆ బుక్స్‌లో ఏం టాపిక్స్ ఉన్నాయనేది ఒకసారి చూడండి. అంటే ఎలాంటి టాపిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు 6థ్ క్లాస్, 7థ్ క్లాస్ బుక్స్ ఇవి ఉన్నాయి కదా! అలాగే దీంట్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6థ్ క్లాస్‌లో సంఖ్యా వ్యవస్థ ఉంది. 7థ్ క్లాస్‌లో కూడా ఉంది సంఖ్య అంటే నంబర్ సిస్టమ్. 8థ్ క్లాస్‌లో ఉంది, 9థ్ క్లాస్‌లో ఉంది, 10థ్ క్లాస్‌లో ఉంది. మీరు ఎలా చదవాలనంటే ఇప్పుడు సంఖ్యా వ్యవస్థ నంబర్ సిస్టమ్ అనేది తీసుకున్నారనుకోండి. సో 6థ్ క్లాస్ బుక్‌లో ఒకసారి నంబర్ సిస్టమ్ మీద ఎలా ఉన్నాయి, అంటే క్వెషన్స్ ఎలా వస్తున్నాయి, అంటే స్టాండర్డ్ క్లాస్ పెరిగిన కొద్దీ స్టాండర్డ్ పెరుగుతుంది. కాకపోతే మీకు బేసిక్ నుంచి ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి బేసిక్ నుంచి ఐడియా ఉండాలి కాబట్టి 6థ్ క్లాస్‌లో ఎలాంటి క్వెషన్స్ ఇచ్చారు, అలాగే 7థ్ క్లాస్‌లో ఎలా ఉంటున్నాయి, అలా ఒకసారి సాంఖ్యక వ్యవస్థ ప్రతి ఒక్క టాపిక్‌ని ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ ఉందనుకోండి. సో ఈ జామెట్రీలో 6థ్ క్లాస్‌లో ఎలా జామెట్రీ ఉంది, అలాగే 7థ్ క్లాస్‌లో ఎలా ఉంది, 8థ్ క్లాస్‌లో ఎలా ఉంది, 9థ్‌లో ఎలా ఉంది, 10థ్‌లో ఎలా ఉంది. సో ఒకే దగ్గర చదివేసుకోవాలని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు జామెట్రీ తీసుకుంటే 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఒకే దగ్గర ఆ టాపిక్‌ని ఒక 1 వీక్ పెట్టుకొని లేదా 10 డేస్ పెట్టుకొని జామెట్రీ అనే టాపిక్స్‌ని తీసుకొని ప్రతి ఒక్క 6థ్ నుంచి 10థ్ క్లాస్ వరకు ప్రతి ఒక్క టాపిక్‌ని చదవండి. అలా గాని 6థ్ క్లాస్ బుక్ మొత్తం పెట్టుకొని లైన్‌గా ప్రాక్టీస్ చేస్తూ పోతే అది డీఎస్సీకో లేదా ఎస్సీటీకో వాళ్ళకి పనికొస్తుంది. సో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి పనికి రావాలని చెప్తే జామెట్రీ అనే టాపిక్ గాని, లేదా మెన్సురేషన్ అనే టాపిక్ గాని, ఏ టాపిక్ ఉన్నా సరే అది తీసుకొని 6థ్ నుంచి 10థ్ వరకు ఆ 1 వీక్ పెట్టుకొని లైన్‌గా దాన్ని చదవండి. ఒకసారి ఎలా ఉంటుందనేది మనకొక ఐడియా అయితే వస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ ఆథర్స్‌ని మనం నమ్మలేము చాలా వరకి. సో మనకు బేసిక్ ఐడియా అనేది ఉండాలి కాబట్టి సో 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఎస్ఎస్‌సి అంటే మన తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్స్ అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. పూర్తిగా ఆ బుక్స్‌లోంచి వస్తాయని చెప్పలేను. మాక్సిమం ఐడియా అనేది వస్తుంది. మీరు 50% ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతారు. మిగిలిన 50% మనం ప్రైవేట్ ఆథర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఈ 1-2 మంత్స్ అయితే మీరు స్కూల్ బుక్స్‌ని స్టార్ట్ చేయండి. ఆఫ్టర్ దట్ మీకు ఇంకా కావాలనుకుంటే నేను ప్రైవేట్ బుక్స్ కూడా చెప్తాను. సో అది తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. ఇది ఎవరికీ రికమెండెడ్ వీడియో కాదండి. మీకొక అంచనా ఉండాలని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఈ బుక్స్ తీసుకోండి. చూడండి ఇది 8థ్ క్లాస్ అండ్ ఇది 9థ్ క్లాస్‌ది. అలాగే 10థ్ క్లాస్‌ది. 9థ్ క్లాస్ సారీ. ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ మీడియమ్స్‌లో అవైలబుల్ ఉన్నాయండి. మీకు కోటిలో గాని లేదంటే మీ నియరెస్ట్ స్కూల్‌లో గాని మీ పిల్లల దగ్గర ఎవరైనా ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి సీబీఎస్ఈ మ్యాథ్స్‌లో వీళ్ళకొచ్చేసరికి మ్యాథమెటిక్స్ బుక్స్ ఉన్నాయి చూడండి. సో 10థ్ క్లాస్ అప్ టు 12థ్ క్లాస్ వరకు ఉంటుంది. వీళ్ళు ఇవి చదివితే చాలా వరకు అయిపోయినట్టే. 80% మనకు వాళ్ళు ఆ బుక్స్‌లోంచే క్వెషన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు. సీబీఎస్ఈ మ్యాథ్స్ బుక్స్ అనేది మీరు ప్రాక్టీస్ బాగా చేస్తే సో క్వెషన్స్ కూడా స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు కంపల్సరీగా మీకు ప్రైవేట్ ఆథర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి చదివిన తర్వాత మీరు ప్రైవేట్ సైడ్ వెళ్ళొచ్చు. సో చూడండి ఇది 10థ్ క్లాస్ వచ్చేసరికి మాక్సిమం ఇవి 15 టాపిక్స్ నుంచి అవి కవర్ చేస్తారు. చూడండి రియల్ నంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ఇలాంటి ట్రయాంగిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, సర్కిల్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఇవన్నీ మన సిలబస్‌లో అనేది ఉండదు. సో 10థ్ క్లాస్ అయినా సరే, 11థ్ క్లాస్ అయినా సరే ఇది సిలబస్ అండ్ 12థ్ క్లాస్ అయినా సరే ఈ 3 తీసుకొని ఇది పార్ట్ 1, పార్ట్ 2 అలా కూడా ఉంటాయి. సో ఒకసారి చూసుకోండి మీకు అండ్ ఎలా చదవాలనంటే ఏవైతే మీకు సిలబస్‌లో ఉన్నాయో అవిటిని టిక్ పెట్టుకుంటూ కొన్ని టాపిక్స్ స్కూల్ బుక్స్‌లో ఎక్స్ట్రా ఉండొచ్చు. అది మీరు చదవాల్సిన అవసరం లేదు. ఏవైతే సిలబస్‌లో ఉన్నాయో అవిటిని స్కూల్ బుక్స్‌లో కంపేర్ చేసుకుంటూ ఒకే దగ్గర చదవడానికి ప్రయత్నించండి. ఒక టాపిక్ తీసుకుంటే అది ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఉంటే ఆ టాపిక్ తీసుకుంటే 6థ్ నుంచి 10థ్ క్లాస్ వరకు లేదా 6థ్ నుంచి 12థ్ క్లాస్ వరకు ఆ టాపిక్‌ని మొత్తంగా రాసుకొని ఒక దగ్గర నోట్స్ లాగా రాసుకోండి. అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది రావాలంటే ఇలా తప్పనిసరిగా మీరు చేయాల్సిందే. సో అలా అయితేనే మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైతే ఇలా తప్పకుండా చేయండి. ఎందుకంటే మీకు మ్యాథ్స్ అంటేనే ఐడియా లేదు కాబట్టి మీరు 5థ్ క్లాస్, 6థ్ క్లాస్ బుక్స్ చూస్తే మీకు ఆ మాత్రమన్న ఐడియా వస్తుంది కదా! మీరు ఆ టైంలో చదవలేకపోవచ్చు కానీ ఇప్పుడైతే 6థ్ క్లాస్ ఆన్సర్ మీరు చేయగలుగుతారు. వాళ్ళు ఎలా చేశారనేది కనీసం ఐడియా కూడా వస్తుంది. మీకు అంత డౌట్ ఉంటే మీకు అది కూడా చేయలేమనుకుంటే 6థ్ క్లాస్ వీడియోస్ యూట్యూబ్‌లో ఫ్రీగానే ఉంటాయి. సో క్లాస్ ఎలా చేయాలి, మ్యాథ్స్ ఎలా చేయాలనేది 7థ్ క్లాస్ అలా 10థ్ క్లాస్ వరకు యూట్యూబ్‌లో ఫ్రీగానే మీకు అందుబాటులో ఉంటాయి. అవి ఒకసారి చూడండి. నేనేమంటున్నానంటే మీరు డైరెక్ట్ కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే దగ్గర నుంచి వదిలేసి మీకై మీరు నేర్చుకోండి అని చెప్తున్నాను. ఫస్ట్ మీకై మీరు నేర్చుకొని
టైం ఉంది మనకి. ఇప్పుడు 1 మంత్‌లోనో, 2 మంత్స్‌లోనో ఎగ్జామ్ లేదు. సో, 6 మంత్స్ వరకు టైం ఉంది కాబట్టి, మీకై మీరు నేర్చుకోవడండి. అప్పుడు ఎవరో చెప్తే మనం వాళ్ళని ఫాలో అవుతే చాలా వరకు మనం నేర్చుకోలేం. మనకై మనం నేర్చుకుంటే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి, అంటే దాని ద్వారా మీరు ఎగ్జామ్‌లో గూడా మీకై మీరు జేయాలి. వేరోళ్ళు ఎవరో జెప్తే మీరు జేయలేరు కాబట్టి, మీరు నేర్చుకోవాలి కాబట్టి, మీరు 6థ్ క్లాస్ నుంచి మీకు అంత అవసరం ఉంటే యూట్యూబ్‌లో ఫ్రీగా వీడియోస్ ఉంటాయి. అవి ఒకసారి చూడండి. 6థ్ నుంచి 12థ్ క్లాస్ వరకు బుక్స్ అనేది ఫాలో అవ్వండి. ఇది నేను చెప్పదలుచుకుంది. వేరే ఏ బుక్స్ చదవకండి ప్రస్తుతానికైతే. లేదు మాకంత ఇబ్బందవుతుంది. ఇప్పటి నుంచి మేము స్టాండర్డ్ బుక్స్ అంటే ప్రైవేట్ ఆర్థర్ బుక్స్ కూడా మేము తీసుకుంటాము అనుకుంటే మాత్రం కొన్ని బుక్స్ మీకు రిఫర్ చేస్తాను. అది చదవడం, చదవకపోవడం మీ ఇష్టం. సో, వచ్చేసరికి మార్కెట్‌లో అయితే ప్రస్తుతానికొచ్చేసరికి సిద్ధు సార్ రాసినటువంటి ప్యూర్ మ్యాథ్స్ బుక్ ఉందండి. ఇది మాక్సిమం సిలబస్‌ని మన సిలబస్‌ని అయితే కవర్ చేస్తుంది. పర్టిక్యులర్‌గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి అని కాదు గానీ ఈ బుక్ అనేది ఆహ్, మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్‌లో ఉన్న ప్రతి టాపిక్‌ని కవర్ చేస్తుంది. మీరు ఈ బుక్ తీసుకోవచ్చు. మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈ సార్ రాసినటువంటి 3 బుక్స్ అంటే ఈ ప్యూర్ మ్యాథ్స్‌తో పాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇదొక కంబైన్డ్ కాంబో సీరీస్ లాగా ఇస్తున్నారు సార్. సో, అర్థమెటిక్, రీజనింగ్ గూడా ఇక్కడ కవర్ అయిపోతుంది. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే వీఆర్ఓ, గ్రూప్ 4, గ్రూప్ 1, గ్రూప్ 2 గ్రూప్స్, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి ప్యూర్ మ్యాథ్స్ బుక్ ఒకటి చదువుకుంటే సరిపోతుంది. దాంతో పాటు అర్థమెటిక్ కొంత పార్ట్ చూసుకుంటే సరిపోతుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకైతే ఈ 3 బుక్స్ అనేది యూజ్ అవుతాయి. సో, మీరు బై చేసుకోవాలనుకుంటే బై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటిదే వచ్చేసరికి ఆహ్, మహేంద్ర అగర్వాల్ సార్ బుక్ కూడా చాలా బాగుందండి. నేను చూసాను. సో, ఈ బుక్ కూడా మీరు తీసుకోండి. మీరు తీసుకోవచ్చు. ఈ బుక్‌లో గూడా ప్యూర్ మ్యాథ్స్ కవర్ చేశారు అండ్ అర్థమెటిక్, రీజనింగ్ కవర్ చేశారు. మార్కెట్‌లో అయితే అండి ప్రస్తుతానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి సంబంధించి ప్రత్యేకమైన బుక్ అయితే రాలేదు. ఈ బుక్ అనేది చాలా వరకి యూజ్ అవుతుంది. మీరు ఆ సిలబస్ ఉన్నది ఏదైతే ఉందో ఆ సిలబస్ అనేది కవర్ చేస్తుంది. సో, నేను మళ్ళొకసారి వీళ్ళకి మెయిల్ పెడతాను. వీళ్ళకి ప్రత్యేకంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం ఒక బుక్ రిలీజ్ చేయండి సార్. దీంట్లో అటు ఇటు ఉన్నాయని చెప్పి ఒకసారి మెయిల్ పెట్టి చూస్తాను. సో, వాళ్ళు దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. సో, అప్పటి వరకైతే మీరు ఏదైనా ఒక బుక్‌ని ఈ బుక్స్‌లో ఏదైనా బుక్‌ని తీసుకోవచ్చు. దీంతో పాటు విజ్డమ్ పబ్లికేషన్స్ వాళ్ళు కూడా శ్రీకాంత్ సార్ బానే చెప్తారు మ్యాథ్స్. సో, ఆ సార్ రాసినటువంటి బుక్ ఉంది. కాకపోతే ఇది అప్‌డేటెడ్ కాదనుకుంటా. సో, ఇలాంటి బుక్స్ ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి మార్కెట్‌లో. ఇది నేను వాళ్ళకు హెల్ప్ జేయడానికో, వాళ్ళ కోసమో జేయట్లేదు. మీకేమైనా ఉపయోగపడితే తీసుకోండి. లేదంటే మీరు 6థ్ నుంచి 12థ్ క్లాస్ వరకు బుక్స్ చదివినా సరిపోతుంది. సో, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. సో, ఎవరైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నారో, మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటున్నారో, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పేపర్ 2కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ ఎలా చదవాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అనుకుంటున్నారో, మీరందరూ తప్పనిసరిగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొంతైనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చి నుంచి అప్ టు రిజల్ట్ మీకొచ్చేంత వరకు నేను మీతో పాటు ఉంటాను. కాస్త వీడియోస్ లేట్ అయిపోయినా ఏమనుకోకండి. తప్పనిసరిగా నేను టైం తీసుకొనైనా సరే మీకోసం ఇది చేస్తాను. సో, కొత్తగా ఏ బుక్స్ వచ్చినా లేదా ఎలాంటి కోర్స్ మీరు తీసుకోవాలనుకున్నా కూడా ఒకసారి మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను దానికి అవసరమా? తీసుకోవచ్చా? లేదా? అనేది చెప్తాను. నాకున్న ఈ అనుభవంతో చెప్తున్నాను. నేను ఆల్రెడీ ఈ డిపార్ట్మెంట్‌లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు కాస్త ఐడియా ఉంది. నచ్చితేనే లైక్ చేయండి. సో, మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.